నిజంగా ఫ్రెండ్ నాకైతే భయం అవుతుందన్న. నా క్యాంప్ కాడికి అయితే ఎవరు వస్తున్నారన్న. ఏమో అన్న సపోర్ట్ చేస్తున్నారన్న. నేనైతే సపోర్ట్ చేసిన అన్న. సరే అన్న, నేను వీడియో మళ్ళీ తీస్తానన్న. మీరు కూడా వీడియో మొత్తం చూడండి అన్న. హలో, ఒక పక్క నుంచి గుర్ర అంటుంది, ఒక పక్క నుంచి బర్ర అంటుంది. నేనైతే ఇప్పుడు వీడియో షూట్ చేయను. రాత్రి 1 లేదా 2కి కరెక్ట్ టైంలో భయపట్టించిరానా. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కథ అని అడిగిరానా. నేను దిగినా అన్న. కింద దిగి చూసే వరకు నాకైతే అగ్గి అయితే ఏం లేదు. నా సామాన్ అంతా ఇట్లానే ఉన్నది. గంజు, అన్నం, నీళ్ళ డబ్బా, అగ్గి అయితే అస్సలు లేదు. చలి కూడా బాగా పెడతా. అగ్గి మాత్రం ఫుల్ పెట్టేసిన అన్న. ఎందుకంటే అగ్గి అయితే ఉండాలా. అడవి ప్రాంతాల్లో మనం క్యాంపింగ్ చేసేటప్పుడు వాతావరణం కూడా బాగా చేంజ్ అయిపోయిందన్న. చూస్తూ ఉంటుంది, వర్షం కూడా పడే అవకాశం ఉందేమో. పడుతుందో పడదో తెలియదు. కాకపోతే చూద్దాము నైట్ ఏ విధంగా జరుగుతుందో. ఇది వచ్చేసి అన్న నా టిఫిన్ అన్న. ఇది టిఫిన్ కూడా తెచ్చుకున్నాను, ఇక్కడనే తింటాను. ఒక 5 లీటర్ల క్యాన్ కూడా తెచ్చుకున్నాను అన్న, వాటర్ది. అది కూడా తెచ్చుకున్నాను. మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి అన్న. ఇవ్వండి ఛాయ గంజులు ఇంకా తెచ్చుకున్నాను. ఛాయ గంజు, టూత్పేస్ట్, కోల్గేట్లు కూడా తెచ్చుకున్నాను. అయితే గాయస్ ఇప్పుడు నైట్ అయ్యేదాకా అయితే మనం వేచి ఉందాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుందన్న. రాత్రి మీకు 1కి చూపిస్తాను. అగ్గి అయితే ఈ విధంగా పెట్టినా, లైట్ అయితే ఇక్కడ పెట్టినా అయిపోయిందన్న. ఇక్కడ బొంతలు ఉన్నాయి, ఇక్కడ బిస్తర్లు ఉన్నాయి. ఇక ఏం లేదన్న, నా షెడ్ అయితే ఈ విధంగా వేసిన అన్న. చూడండి, చీకట్లో ఏం కనబడతలేదు, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఈ విధంగానైతే షెడ్ వేసిన అన్న. మొత్తం షెడ్ ఉన్నది. కిందనైతే ఈ విధంగా ఉన్నది. మొత్తం నా సామాను ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నం ఉన్నది. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్, ఇక్కడ మొత్తం నీళ్ళ డబ్బు ఉన్నది. ఈ విధంగానైతే ఉన్నదన్న. నేనైతే క్యాంపింగ్ చేయబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియో మాత్రం తప్పకుండా మొత్తం వాచ్ చేయండి అన్న. చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను అన్న. నేను నైట్ మీకు ఏమేమి జరుగుతుందో అన్ని చూపిస్తాను. నేనైతే పండబోతున్నాను అన్న. ఇక్కడ చాలా అంటే చాలా చలి ఉందన్న. ఈ చలి ఉండుట్లో ఏం చేసిన అంటే, ఈ రౌండ్ ఇట్లా చీర కట్టేసిన అన్న ఒకటి. ఎందుకంటే చలి బాగుందన్న. ఈ అడవి ప్రాంతాల్లో చాలా అంటే చాలా చలి ఉంది. మొగులు కూడా బాగా ఘోరంగా ఉన్నది. గాలి అయితే ఒక విపరీతంగా వస్తుందన్న. చూద్దాము, వాన కూడా పడే అవకాశాలు గిట్ట ఉన్నాయి. చూద్దాము. ఇప్పుడు నేనైతే అన్న ఏం లేదు, ఇలా పంటాను. నేనైతే ఇప్పుడు వచ్చేపు ఒరుగుతానన్న. ఒరిగి చూస్తాను, ఇక్కడ నిద్ర పడుతుందా పట్టదా, ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. నేనైతే వచ్చేసి ఇప్పుడు 10:10:30కు అన్నం తింటానన్న. మీకు అంతా చూపిస్తానన్న. మళ్ళీ నైటు 1కి చూద్దాము. బయటకు వెళ్ళి ఏ విధంగా ఉంటుందో ఈ అడవిలో, ఏ విధంగా ఏమేమి కనబడతాయో మీ అందరికీ నేను చూపిస్తాను. అడవిలో రాత్రిపూట ఏ విధంగా ఉంటుంది, ఏమేమన్నా జీవరాశులు ఉంటాయా, మీ అందరికీ నేను చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి అన్న. ఎందుకంటే చాలా కష్టపడ్డా అన్న. నేను 10:30 అవుతుంది అన్న. నేనైతే ఇప్పుడు అన్నం తింటాను. సరేనా, మీరు కూడా చూడండి. నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. టైం వచ్చేసి అన్న 10:30 అవుతుంది. చిమ్మని చీకటి ఉన్నది అన్న. ఎంత ఘోరంగా ఉన్నదంటే చాలా ఘోరంగా ఉన్నది. మీరు తిన్నారా లేదా ఫ్రెండ్? మీరు కూడా తినుకుంటా వీడియో చూడండి అన్న. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది వీడియో. నేనైతే టిఫిన్ తెచ్చుకున్నా. ఏం కూర ఉన్నదో చూద్దాం ఓపెన్ చేసి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది వీడియో. మీరు కూడా తినుకుంటా వీడియో చూడండి అన్న. నా బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్న. బాక్స్లో ఏముందో ఒకసారి చూద్దాం. వావ్, అన్నం ఉన్నది. అన్నం అయితే కొద్దిగా అంత తీసేద్దాం. చాలా ఉన్నది అన్నం దీంట్లో. అన్నం అయితే తీసేస్తున్నా. ఇది వచ్చేసి పప్పు అంటే జోరుదా తినొచ్చు అన్న. పప్పు అంటే పప్పే ఉంటుంది అన్న. ఇది వచ్చేసి పప్పు అన్న. మాది ఇలా వేసుకోవాలా ఫ్రెండ్, ఏం లేదు, ఫుల్ వేసుకోవాలా. పప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్న. తినాలి. ఇటు అగ్గి కూడా పెట్టుకున్నాను చూడండి ఒకసారి. ఇటు సైడ్ అగ్గి, ఇటు సైడ్ ఫోను. ఇట ఎంత కష్టపడుతున్నాను అంటే చాలా అన్న. స్ట్రగల్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయండి అన్న. క్యాంపింగ్
రియల్ వీడియో క్యాంపింగ్ చేస్తున్నాను అన్న, చూడండి. అయితే ఫ్రెండ్ అన్నం ఇది తింటున్నా, మీరు కూడా తినండి ఫ్రెండ్, తినండి. సూపర్ ఉందన్న పప్పు, ఎక్సలెంట్ ఉంది మామ, నిజంగా చాలా అంటే చాలా సూపర్ ఉంది మామ. ఇప్పుడైతే తిన్నాక అన్న పన్నాక కరెక్ట్ 1కి లేదా 2కి లేస్తా, పలారం పెట్టుకుని వంట. అప్పుడు మీకు చూపిస్తానన్న ఏ విధంగా అయితే అడవిలో ఉంటుందో. ఇప్పటికే చాలా సౌండ్స్ వస్తున్నాయి అన్న, ఒక పక్క నుంచి గుర్ర అంటుంది, ఒక పక్క నుంచి బర్ర అంటుంది. నేనైతే ఇప్పుడు వీడియో షూట్ చేయను, రాత్రి 1 లేదా 2కి కరెక్ట్ టైంలో బయటకు వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి అన్న. ఓకేనా ఫ్రెండ్? ఏముందో ఏం కథ, కింద దిగినా అన్న. కింద దిగి చూసే వరకు అయితే అగ్గి అయితే ఏం లేదు, ఆ సామాన్ అంతా ఇట్లానే ఉన్నది. గంజు, అన్నం, నీళ్ళ డబ్బా, అగ్గి అయితే అస్సలు లేదు. చలి కూడా బాగా పెడుతుంది, మీదికి మొగులు కూడా ఉన్నది. ఇప్పుడు నేనైతే పోవడానికి ట్రై చేస్తాను, ఏమన్నా కనబడుతుందేమో అని. నేనైతే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తాను, చెరువు కాడ ఏమైనా ఉన్నది కావచ్చు. చూస్తున్నారా ఏ విధంగా ఉన్నా. చెరువు దగ్గరికి అయితే వచ్చిన, చూడండి ఫ్రెండ్, చెరువులో అయితే నాకు జిమ్మలు కనబడుతున్నాయి. నాకైతే జిమ్మలు బాగా పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ జిమ్మ మీకు కనబడుతుంది. చూడండి ఇగో జిమ్మ, ఈ జిమ్మ ఉన్నది చూడండి, పోయింది. చూసారా మీరు? జిమ్మలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకొక జిమ్ ఉన్నది ఇక్కడ. ఇవ్వండి ఇక్కడ. నేను దగ్గర నీళ్ళలో పోతే ట్రై చేస్తాను. నిజంగా ఫ్రెండ్ నాకైతే భయం అవుతుందన్న, నా క్యాంప్ కాడికి అయితే ఎవరు వస్తున్నారన్న, చాలా అంటే చాలా భయం అవుతుందన్న. ఎవరో ఏమో అన్న సపోర్ట్ చేస్తున్నారన్న, నేనైతే సపోర్ట్ చేసిన అన్న, నా క్యాంప్కి లైట్ కొడుతుర్రన్న. సరే అన్న, నేను వీడియో మళ్ళీ తీస్తానన్న, మీరు కూడా వీడియో మొత్తం చూడండి అన్న. హలో అయితే ఫ్రెండ్, నేను అప్పుడు భయపడ్డా కదా అన్న, ఏం లేదు, ఒక 2-3 వచ్చినా ఉండే అన్న.
నాకైతే భయపట్టించిర్రన్న. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కథ అని అడిగిర్రన్న. నేనైతే చాలా అంటే చాలా భయపడ్డా అన్న. ఏం లేదన్న, నేను వీడియో షూట్ చేస్తానికి వచ్చిన, క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నాను అన్న. అంటే నీకు అవసరమా ఇలాంటి ప్రాంతాలలో వచ్చి క్యాంపింగ్ చేయడం, అది చేయడం, అది ఇది అన్నారన్న. అయితే నేను వాళ్ళకు మొత్తం చెప్తే ఇట్లా నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను అది ఇది అంటే, ఆహా అలానా, కొద్దిగా జాగ్రత్తగా తీయు వీడియోలు, ఇలాంటి అడవి ప్రాంతాల్లో పందులు అవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా వండుకో అని అన్నారన్న. వాళ్ళైతే వెళ్ళిపోయారు అన్న. నేనైతే సడన్లీ భయపడ్డా అన్న, వాళ్ళు ఏమైనా చేస్తారు కావచ్చు అనుకొని. అయితే వాళ్ళు నాకు చెప్పిర్రు ఈ విధంగా. అయితే వీడియో